గవర్నమెంట్ జాగాలే రామక ఆక్రమించుకుంటాండ్రు రామక ఆక్రమించుకుంటేనే రామక మేము పోతే నేనును రామక మమ్మల కుక్కాల దరిమినట్టు రామక తరుముతుండ్రు ఓసారు రామక మమ్ముల మీరైతే రామక పట్టించుకొని సారు రామక. ప్రభుత్వ భూమి కబ్జాకి గురవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామ పరిధిలోని ప్రగతికి నగర్కు సంబంధించిన కాలనీ వాసులు క్యూన్యూస్ని ఆశ్రయించడం జరిగింది. అసలు ఈ ప్రభుత్వ భూమిని ఏ విధంగా కబ్జా చేశారు, అసలు వాళ్ళ బాధ ఏంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి మీ పేరు. నా పేరు సౌడమల్ల విక్టర్ పాల్. నాది కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామము ప్రగతి నగర్ నివాసింది. నేను ఇక్కడ 1990లో కొమ్మరి సుంతాదేవి అనే వ్యక్తికి వాళ్ళ భర్త చనిపోవడం వలన ఆయన ఎక్స్ సర్వీస్ మెన్ కోట మిలిటరీ కింద ఆమెకు కోట కింద ఆమెకు 2 ఎకరాలు ఇచ్చింది ఎన్ఓసి. ఆ ఎన్ఓసిని 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చని ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఆమె 2012లో ఏం చేసిందంటే తనకున్న 2 ఎకరాల భూమిని పూర్తిగా ఇతరులకు అమ్మేసింది. అమ్మేసిన పిదప ఒక 6-7 ఇయర్స్ తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మూకుమ్మడిగా అంతా ఒకటే వర్గం ఒకటే నాయకులు, వాళ్ళంతా పేరుకే రాజకీయ నాయకులు, వేరు వేరు పార్టీలు కానీ చేసేదంతా అంతా కలిసి చేసేదే. వాళ్ళందరూ కలిసి ఏం చేసారు, విఠల్ నాయక్ అనే ముఠా దోపిడీ నాయకుడు ఉన్నాడు, భూ కబ్జాదారుడు. వాడిని పట్టుకొని ఆమె తను కమిట్ అయ్యి అదే ఎన్ఓసి చూపించి ఏం చేశారంటే ఆమె ఇచ్చిన 2 ఎకరాల పక్కన ఉన్న భూమి గవర్నమెంట్ భూమి. మా అభివృద్ధి కోసం అప్పుడు 2006లో దాన్ని ఖాళీగా వదిలేసింది కాబట్టి దాని మీద ఖాళీగా ఉందని చేసి దాని మీద కన్ను పడింది. అదే ఎన్ఓసి తోటి ఎంత కబ్జా, అదే ఎన్ఓసి 2 ఎకరాలకు సంబంధించిన ఎన్ఓసి చేసి వెళ్ళి దాదాపు 17 గుంటలు ఆక్రమించుకొని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మళ్ళీ 17 గుంటల విఠల్ నాయకుని వాళ్ళ కొడుకు ఇతరులకి ఇంకో మళ్ళీ 10 గుంటలు అంటే దాదాపు 27 గుంటల దాకా అక్రమ రిజిస్ట్రేషన్ చేసేసి ఒకటేమో 2 గుంటలు ఇల్లు కట్టిండ్రు, ఒకటేమో గుంటన్నర ఇల్లు కట్టిండ్రు, ఒకటేమో మళ్ళీ రీసెంట్గా 3-4 రోజుల కిందనే గుంటలు ఇల్లు కట్టి పెట్టేసిండ్రు. అంటే మేము ఫిర్యాదు చేసిన ఆర్టీఓ ఎంఆర్ఓ ఆర్డీఓ ఫిర్యాదులు స్వీకరించిన చర్యలు తీసుకోవడం వల్ల సంబంధిత సబ్ రిజిస్టర్ ఉన్నారు కదా, ఇంత గుడ్డిగా ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారంటారు? ఇప్పుడు సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారి అంటే తనకి ఏం తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందన్నది, వాళ్ళు మ్యాప్ తీసుకుంటున్నారు పోతున్నారు, ఎన్ఓసి చూస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఎన్ఓసి. అక్కడ భూమి ఉందా లేదా అన్నది వాళ్ళు చూడడం లేదు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది కదా, అదే ఎన్ఓసి తోటి 2 ఎకరాలు చేసేసారు కదా, అది చెక్కి కనీసం పరిశీలించకుండా ఎట్లా చేశారు? దాదాపు అది ఏం పరిశీలించలేదు వీళ్ళు. పరిశీలించకుండా ఎందుకంటే ఈమె కొమ్మరి సుందరదేవి అనే వ్యక్తి 40 గుంటలు పెద్ద రచితకు, 17 గుంటలు సాయిలతకు, 2 గుంటలు విఠల్ నాయకు, మళ్ళీ 2 గుంటలు సాయిలతకు అమ్మేసింది. అంటే దాదాపు 2 ఎకరాలు ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసారు, నాకు తెలిసి దాదాపు సబ్ రిజిస్టర్గా ఆఫీస్లో సంబంధించి ఏమైనా మేనేజ్ చేసుకొని ఇది చేసుకున్నారు. లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ అవ్వడం అసంభవం. దాదాపు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వీళ్ళకి ఎవరు సహకరిస్తున్నారు. 6 సంవత్సరాల నుండి మేము గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుంది అనేసి మాకు వీలైన సుమారు ప్రజావానికి కలెక్టర్ అమ్మ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాము. ఈ వార్త ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తున్నాము, ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తున్నాము. మేము వాళ్ళు స్థానికులు అధికారులు చేసే పని మేము చేసుకొని అధికారుల దగ్గరికి పోతే ఇంత కష్టపడి మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, మీరు చేసేది న్యాయం కోసం కొట్లాడుతున్నారు అనేసి మాకు మంచి మాటలు చెప్పి అక్కడ ఇప్పుడే వచ్చి ఇదంతా ఊలగొట్టి ఇదంతా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటారు అన్నట్టుగా అధికారులు మాట్లాడుతూ మమ్మల్ని అక్కడి నుండి పంపిస్తున్నారు. తెల్లవారితే మళ్ళీ ఇదే యథావిధి ఎక్కడిదక్కడే ఉంటుంది. వాడు కట్టుకునేది కట్టుకుంటాడు, మేము కంప్లైంట్ చేస్తున్నాము. ఏ అధికారి కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఆర్డీఓ మేము వెళ్ళిన తెల్లవారే ఒక 2 days ఆగండి, మీరు 4 గంటలకు మేము మొదలు పెడతాము, చింతకుంట నుంచి స్టార్ట్ చేస్తే కమాన్పూర్ దాకా ఒక 56 ఇండ్లు ఉన్నాయి, అన్ని కూల్చుతాం అమ్మకు మాట ఇచ్చిండు ఆర్డీఓ. తెల్లవారేసరికి మళ్ళీ అది ఎక్కడక్కడే ఉంటుంది. ఇట్లా నెల రోజుల నుంచే జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఎంఆర్ఓ దగ్గరికి ఎంఆర్ఓ కాల్ చేస్తే అమ్మ నేను రావాలా, నేను వచ్చి అక్కడ ఏం చేయాలి, ఎంఆర్ఓ వస్తాడా అని అంటారు. మీ స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు. అధికారుల చేతి కోతి ఇట్లుంది. ప్రజలను చూస్తేనేమో బాధపడుతున్నారు. ఒక్కొక్కరికి అర్ధ గుంట జాగాల ఒక 2-3 ఫ్యామిలీలు ఉంటున్నాయి. లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అని మా ప్రజల యొక్క ఆదినం. ఇక్కడ మాకు ఒక అంగన్వాడీ లేదు, ఒక కమిటీ హాల్ లేదు, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లేదు. ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఒక 1000 మంది కుటుంబాలు ఉంటేనే 1000 మంది జనాభా ఉంటేనే అంగన్వాడీ అనేది ఉంటుంది. ఇక్కడ ఎందుకు లేదంటే ఇక్కడ ఉన్న అధికారులు బీఆర్ఎస్ కానీ పార్టీలు బీజేపీ కానీ ఇట్లాంటి పార్టీ అధికారులు మాత్రమే ఇట్లాంటి దుండగులకు ఇట్లాంటి దుర్మార్గులకు అండదండలు ఉండి ఇవన్నీ చేపిస్తున్నారు. దానికి మాకు న్యాయం జరగాలని మా కాలనీవాసులందరం కోరుకుంటున్నాం. ఒకటి స్పష్టంగా చెప్పండి, గుంటల అంటే ఎట్లా చేశారు? 2 ఎకరాలకు ఇచ్చిన ఎన్ఓసి తోటి ఈ 17 గుంటలు ఎక్స్ట్రా కబ్జా చేశారా? అవును, ఇప్పుడు ఆ 2 ఎకరాల ఎన్ఓసి పట్టుకొని మిగతా 17 గుంటలు కబ్జా చేస్తున్నారు, అమ్మేస్తున్నారు మిగతా వేరే వాళ్ళకి. అందులో ముఖ్య వ్యక్తులు ఏంటంటే విఠల్ ఒకటి, గట్టు శ్రీధర్ కుమార్, అన్నీ ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఒక్క పట్ట ఎన్ఓసి ఇంకా నక్ష ఇవన్నీ తీసి పెట్టుకున్నాం మేము. ఈ 2 ఎకరాలకు సంబంధించిన పేపర్లు ఉన్నాయి మా దగ్గర, 17 గుంటల పేపర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మేము తీసుకున్నాము. ఏ అధికారి చేయని పని కాలనీవాసులో మేము చేసుకున్నాం, కానీ మాకు అధికారుల అందలేదు. ఇప్పుడు ఆర్డీఓ ఏమంటున్నారు?
ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఇవన్నీ మీరు ఇంత కష్టపడి తీసుకున్నారమ్మా, మీరు మంచి పని చేసిండ్రు, నేను తెల్లారంగా 4 గంటలకు వచ్చి మీ అన్ని కూడా కొడతా, మీరు ఇంకా కట్టుకొని 2 అంతస్తులు వేసుకొని 3 అంతస్తులు వేసుకొని అని చెప్పిండు ఆర్డీఓ. ఇక్కడ వీళ్ళ ఈ కబ్జా గురైన విషయాలన్నీ వీళ్ళు ప్రస్తావన తీసి వివరంగా చెప్పడం జరిగింది కదా. అలాగే ఒక అమ్మ వాళ్ళ కష్టాలని పాట రూపంలో చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంది. చెప్పమ్మా. గవర్నమెంట్ జాగాలే రామక ఆక్రమించుకుంటాండ్రు రామక ఆక్రమించుకుంటేనే రామక మేము పోతే నేనును రామక మమ్మల కుక్కాల దరిమినట్టు రామక తరుముతుండ్రు ఓసారు రామక మమ్ముల మీరైతే రామక పట్టించుకొని సారు రామక. డిమాండ్ లేదు, గవర్నమెంట్ జాగా గవర్నమెంట్ కే పోవాలి. జై కాంగ్రెస్. మన దసరా పండుగ రోజా, మన ఉగాది రోజా ఇగో ఇట్లా నత్రే కడతారు, బేస్మెంట్ కట్టుకుంటారు, నైట్నే కట్టుకుంటారు, ఇందల్లా కట్టుకుంటారు. మరి ఈ గవర్నమెంట్ జాగాలేనాయి, ఈ పట్టకాయిదాలు ఎవరు ఇస్తారు? ఇల్లు లేని వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఇక్కడ, కిరాయిలకు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను 16 ఏళ్ళు ఇక్కడికి వచ్చి మా పాపని 2 ఏళ్ళు పట్టుకున్నాను. ఒక్కొక్కరికి 5 ఇండ్లు ఇంకా గుట్ట ఆపుకొని కట్టుకున్నారు. మరి వాళ్ళకన్నా ఇండ్లు కట్టియొచ్చు కదా, ఎక్కడోనో జాగా చూపిస్తారు, ఎక్కడోనో అంటారు కదా. ఇప్పుడు వచ్చిన ఇండ్లది రిజిస్ట్రేషన్ లో కూడా అందులో కూడా పేర్లల్లో సగం మందికి ఉన్నోళ్ళే, సగం మంది ఉన్నోళ్ళే ఉన్నారు, పైసా ఇచ్చి ఆపుకున్నోళ్ళే ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా. అద్దగుంట ఒక్క రొమ్మందం ఇచ్చినా బతుకుతారు కదా. విఠల్ నాయక్ కొడుకుకుంది, విఠల్కు ఉన్నది, అందరికి ఉన్నది. ఆగో ఇవాళ నిన్ననే బ్లేడ్ పెట్టారు, ఈ రేపు రండి చూడండి ఇల్లే కట్టేస్తారు. మరి ఎవరు ఆధారం? ప్రభుత్వం అని అంటారు, ప్రభుత్వం దేనికి పనికిరాదు తెలుసా. అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తాం, అంతే చేస్తాం, ఎవడు రాడు చూడడు. కలెక్టర్ వస్తుంది అని అనుకుంటా, కలెక్టర్ రాదు, పోలీసు వాళ్ళని పంపుతుంది. 10 కార్లు కాదు 20 కార్లు వస్తారు, చూస్తారు, పోతారు, అంతే. ఇప్పుడు మీరు చర్య తీసుకోలేదనుకో, మేము రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తాం. ఇండ్లన్నా ఇవ్వండి, లేకపోతే ఏమన్నా కట్టన్నా చూపియండి, అంతే. ఇదొక్కటే మాట మేము చెప్పేది. దయచేసి మాకు ఏదన్నా ఒకటి ఆధారం చూపియండి. ఇక్కడ మాకు స్కూల్ పిల్లలు కనీసం ఆడుకుందాం అన్న ప్లేస్ లేదు ఇంటి ముందు. అద్దగుంటల ప్లేస్ లా మొత్తం వ్యాన్స్ వస్తే అసలు పక్కన నిల్చోరాదు, అట్లుంది పరిస్థితి. అట్లాంటప్పుడు మేము పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు, ఇక్కడ కనీసం ప్లే గ్రౌండ్ లేదు. పిల్లలకు అంగన్వాడికి వెళ్ళాలంటే పెద్ద రోడ్ దాటాలి. ఎన్నో యాక్సిడెంట్స్ అయినాయి ఆల్రెడీ. కబ్జా చేసిన వాళ్ళందరికీ డబుల్ రూమ్స్ ఉన్నాయి, అన్ని కబ్జా చేసిన వాళ్ళకి డబుల్ ఇల్లు కట్టుకున్నారు. ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ ఇక్కడ కడుతున్నారు కదా. అట్లా అయితే మేము అనేది ఏంటంటే మా కోసం కనీసం కమిటీ హాల్ అది ఉంటేనన్నా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుందని మేము అంటున్నాం. రాజకీయ నాయకులు, వార్డు నంబర్లు అందరు కలిసి ఈ యొక్క గవర్నమెంట్ భూమిని కబ్జా చేస్తున్నారు. మరి ఇందిరా మిన్లకు కేటాయించిన బస్ స్టాపు, కూరగాయల మార్కెటు, ఆ భూములు కూడా కమర్షియల్గా ఇల్లులు కట్టుకొని మార్కెట్ యార్డ్ లాగా చేసుకొని సొంతంగా షటర్లు వేసుకొని నడిపిస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఈ ఇందిరా మిన్ల వాళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం కేటాయించిన భూమిని ప్రముఖ వార్డ్ నంబర్, ఇంకొక 2-3 వార్డు నంబర్లు, చింతకుంట కొంచెం వెంకటేషు, వీళ్ళందరూ కలిసి ఏదో ఫ్లాట్లు చేసి మరి విక్రయించబడుతున్నది. మరి ఇందిరా మిన్లు కూడా బెదిరించి ఆ ఇందిరా మిన్లను కొనుక్కొని మళ్ళీ ఆ భూమిలను ఎక్స్ట్రాగా అమ్ముకుంటున్నారు. ఇలాంటి చర్యలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలకి ప్రభుత్వం చర్య తీసుకోవాలని రిజిస్ట్రేషన్ చేసుకొని దర్జాగా గవర్నమెంట్ భూములను కబ్జా చేసుకొని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకొని అక్రమ కట్టడాలు కూడా చేపట్టేస్తున్నారు. దాదాపు సగం పూర్తయిపోయింది. నిన్న రాత్రి కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. మేమేం చేయాలి సార్, మేము ప్రతిదానికి రావాలా, మేము కొట్లాడాలన్నట్టే మాట్లాడుతున్నాయి. ఆయన ప్రజల పక్షాలు ఉంటాడా, మరి అక్రమార్కుల పక్షం ఉంటారా, ప్రజలు నిర్ణయించాలన్నా, మరి ప్రభుత్వమే నిర్ణయించాలన్నా, కలెక్టర్ గారు ఏదైనా చర్యలు తీసుకుంటారా అన్నది మాకు ఇప్పుడు తెలియాల్సి ఉంది. వీళ్ళపైన తక్షణం ఏదైనా యాక్షన్ తీసుకుంటే కనుక ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు ఆపేస్తే, అక్రమ కట్టడాలు కూల్చేస్తే ఇంకోరికి భయం అన్నది పుడుతుంది. కాబట్టి కలెక్టర్ గారికి కార్నివాసం తరపున విన్నవిస్తున్నది ఏమనగా వీరిపై తక్షణ చర్య తీసుకోవాలని కోరుచున్నాము. అట్లనే సో ఇది ప్రగతి నగర్లోని 439 సర్వే నెంబర్లో ఏదైతే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 2 ఎకరాలు అలాట్ చేసిన భూమి ఉంటే ఆ 2 ఎకరాల ఎన్ఓసి తోటే ఎక్స్ట్రా 17 గుంటలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దానివల్ల మా ప్రభుత్వ భూమి అంతా కోల్పోతా ఉన్నాం. స్థానిక అవసరాలకు అంగన్వాడీ లాంటి, పాఠశాల లాంటి, పార్కు లాంటి వాళ్ళకు వసతులు లేకుండా పోతున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చేయాల్సిన పని తాము అంతా పరిశీలించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అసలు పెడచెవిన పెడుతున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళైతే ఇప్పటికైనా సంబంధిత అక్రమ రిజిస్టర్ చేసుకున్న వారిపైన, చేసిన వారిపైన, సబ్ రిజిస్టర్ పైన చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పేసి ఈ కాలనీ వాసులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీతో సంపత్, కరీంనగర్. అయితే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారో, అక్రమ నిర్మాణాలు అంటున్నారో వాళ్ళే ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి
అమ్మ, మీరు కట్టుకుంటున్న ఇల్లు ఇది అక్రమ నిర్మాణం అంటున్నారు. ప్రభుత్వ స్థలంలో కడుతున్నారు. అక్రమ నిర్మాణం, అక్రమ రిజిస్ట్రేషన్ అంటున్నారు. ఏం చెప్తారమ్మా? మీ పేరు? ఇది మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం సార్. దీని సునీతాదేవి దగ్గర తీసుకున్నాం మేము. ఇది మాకు దానికి సంబంధించిన ఇదిగో రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా ఉన్నాయి మా దగ్గర. గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ ఉంది మా దగ్గర. మేము హైకోర్టు నుంచి వెళ్ళి కూడా తీసుకున్నాం. సూడా పర్మిషన్ కూడా ఉంది మా దగ్గర. మేము వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ భూమి గవర్నమెంట్ది అది ఇది అని అంటే మేము కొనుక్కున్నాం కదా అని చెప్పి మేము హైకోర్టుకు కూడా వెళ్ళినాం. అక్కడ నుంచి కూడా మేము ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం. ఇది మాదే అని హైకోర్టు మాదే ప్లేస్, మీరు కట్టుకోవచ్చు, ఎవరు ఆపాల్సిన అవసరం లేదని ఆర్డర్ ఇచ్చింది. ఇది ఇంజక్షన్ మీరే కట్టుకోవాలి అని చెప్పి ఇచ్చిండు ఈ హైకోర్టు అయితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటన్నాం అంటే, ఏదైతే సునీతాదేవి గారు ఉన్నారో వాళ్ళ కలెక్ట్ చేసిన 2 ఎకరాలు ఉన్నాయి కదా, ఆ 2 ఎకరాలు 2012లోనే అమ్ముకున్నారు. అదే ఎన్ఓసి తోటి మళ్ళీ ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ చేశారు. సో దాంతో ఇక్కడ వాళ్ళు వచ్చి కట్టుకుంటున్నారు అంటున్నారు. ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ చూసుకోలేదా? మాకు మేమేం చూసుకోలేము కదా సార్. మాకు ఇది కరెక్ట్ పొజిషన్ లో ఉన్నది అని చెప్పి ఈ భూమిని మాకు అమ్మారు వాళ్ళు. ఈ భూమి ప్రకారమే సునీతాదేవి వాళ్ళు ఇస్తేనే మేము గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ తీసుకొని మాకు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇట్లనే కంప్లీట్ చేస్తుంటే సూడా నుండి కూడా పర్మిషన్ తీసుకొని మేము హైకోర్టుకి వెళ్ళినాం. ఎంఆర్ఓ గారికి తగు సూచనలు ఇస్తూ మీరు వర్క్ చేసుకోండి అని చెప్పి ఇచ్చారు. ఇచ్చినాక ఈ వర్క్ స్టార్ట్ చేసుకొని ఈ రూమ్ ఎప్పుడో కట్టుకున్నాం 2023లో. అన్ని ఆర్డర్లు ఉండగా కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు. అవి పెడతా కొడితే మేము ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ జడ్జి గారికి కంప్లైంట్ చేసాం. మనం కరీంనగర్ జడ్జి గారికి పోయి మేము ఇట్లా వేసుకుంటే కరీంనగర్ జడ్జి వారు వాళ్ళ మీద ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయించారు. చేయించినాక కూడా మొన్ననే ఇంజక్షన్ ఆర్డర్ వేకేట్ అయిందట. కానీ వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. అది రేపు కూడా మేము మళ్ళీ కోర్టుకు వెళ్తున్నాం. మరి వాళ్ళు ఏమంటున్నారు? ఏదైతే సర్వీస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కూడా ఆర్డీఓ గారి దగ్గర పోయి మేము అన్ని చూపెట్టాం. వాళ్ళ దగ్గర చూపెడుతూనే ఆర్డీఓ గారికి కూడా రాసి ఇచ్చాను. ఆర్డీఓ గారికి చూపెడితే అన్ని ఆర్డీఓ గారికి కూడా సబ్మిట్ చేసాము. ఇచ్చాము. మేము కొనుక్కున్నది సార్ ఇది.